ముందు మమ్మల్ని అందరినీ అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మేమందరము సంఘముగా సమకూడి మీ యొక్క జ్ఞాన సంగతులు ఆలోచించడానికి మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి మీ సహాయమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా, విలువైన మీ జ్ఞానవాక్కులు, గొప్పవైన మీ మాటలు తండ్రి, అనేక మంది హృదయాలను వెలిగించేటువంటి మీ మాటలు, మీరున్న మహాలోకానికి మరణం తర్వాత మేము రావాలని ఈ భూమి మీద ఉండిగానే, ఈ భూమి మీద జీవించి ఉండగానే ఏ మాటలు ఎందైతే మేము వేరుపారాలో ఆ మాటలు మీరు మాకు అనుగ్రహించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. మీ యొక్క సత్యవాక్యాన్ని మీరు అనుకున్న విధంగా విభజించి ఉపదేశించడానికి బలపరచమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా 2 వారాల తర్వాత మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ భాగ్యాన్ని బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా నిత్యము దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, కడవరి దినాలలో క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉన్నటువంటి దినాలలో ఉన్నటువంటి సంఘముగా, ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద చివరి సంఘ సభ్యులముగా మనం ఉంటామేమో అనే ఆలోచన కూడా లేకపోలేదు. అంటే జరుగుతున్న పరిణామాలన్నిటిని బట్టి, సంభవిస్తున్నటువంటి సంఘటనలన్నిటిని బట్టి ఇదే ఈ తరమే చివరి తరం అయినా ఆశ్చర్యపడాల్సిన అవసరత లేదు, భయం లేదు. కారణం, సమాజం యొక్క పరిస్థితి బాలేదు. దేవుడు అనుకున్న విధంగా ఈ సమాజం లేదు. దేవుని ఆలోచనలకు దగ్గరగా ఈ సమాజం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో, ఏవైతే సూచనలు చెప్పారో, ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు, ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు యెరూషలేమును చూస్తూ ఏ ఉపమానాలైతే, ఏ భవిష్యత్ సంగతులైతే జరగబోతున్నాయని ఆయన తెలియజేశారో అవన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతున్నాయి. అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని అపవాది పంపించడం వలన సత్యానికి విలువ లేకుండా అసత్యానికి విలువ పెరిగి అసత్యం వైపే ప్రజలందరూ ఆకర్షింపబడే పరిస్థితులు కూడా ఈరోజు క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి. ప్రియులరా, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఒక్కో సంఘం, ఒక్కో సేవకుడు, ఒక్కో సంఘానికి ఒక్కో బోధ, ఒక్కటే బైబిల్ ఉన్నప్పటికీ ఒక్కో సంఘం, ఒక్కో సంఘానికి ఒక్కో బోధ, ఒక్కో సేవకుడి విధానం ఒక్కో విధంగా ఉండటం, ఇవన్నీ మనం సమాజంలో చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు వాక్యానికి భిన్నంగా ఎవరైనా ప్రవర్తించినప్పుడు, కడవరి దినాలలో ఉన్న వారముగా, అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించవలసిన వారముగా వారిని హెచ్చరించాలా, హెచ్చరించకూడదా? వారిని గద్దించాలా, గద్దించకూడదా? వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలని ఖండించాలా, లేక ఖండించకూడదా? ఈ విషయం మీద చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో సత్యం మాకు తెలుసని చెప్పుకునే వాళ్ళు కూడా ఉండటం గమనార్హం. మాకు సత్యం తెలుసు, మేము సత్యాన్ని ప్రకటిస్తున్నాం, మేము కూడా సత్య సంబంధులమే అని చెప్పుకునే వాళ్ళు కూడా గడియకు ఒక మాట మార్చుతూ, కాసేపు అవునంటూ కాసేపు కాదంటూ రకరకాలుగా వాక్యాన్ని వక్రీకరిస్తూ పాపం చేసిన వారిని అందరి ఎదుట గద్దించాలా, గద్దించకూడదు అనే భావాల్లోనికి కూడా వెళ్ళిపోతూ సమాజాన్ని తప్పు మార్గానికి తీసుకువెళ్తున్న వాళ్ళు ఈరోజు క్రైస్తవ సమాజంలో పెరిగిపోతూ ఉన్నారు. రోజు రోజుకి సాతాను అనేక మంది హృదయాలను కలవరపరచడం వలన, హమ్మింగ్ వస్తుంది చూడు సౌండ్,
సాతాను అనేక మంది హృదయాలను కలవరపరచడం వలన చాలామంది ఇలాంటి భావాల్లోనికి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, మనకు కూడా కొన్ని వచనాలు అలా అనిపించవచ్చు. అవి చూసినప్పుడు అవును, ఈ వచనంలో దేవుడు ఇలా చెప్పాడు కదా అని మనకు అనిపించవచ్చు. అందులో ముఖ్యంగా మీరు అందరూ గమనించవలసింది ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి చివరి మాటలు. ఆ చివరి మాటలు ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 10వ వచనం. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడు, పద్మాసు ద్వీపంలో పరవాసిగా అనేకమైన వేదనలు బాధలు అనుభవించినటువంటి అపోస్తలుడు, భక్తుడైన అపోస్తలుడైన యోహాని గారి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన పొందినటువంటి దర్శనాలే ప్రకటన గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు అన్నాడు. అంటే ఇవి ఎప్పుడు ఓపెన్గా ఉండాలి తప్ప వీటిని లాక్ చేయడానికి వీలు లేదు. ఈ మాటల్ని లాక్ చేయకూడదు. ఇవి ఓపెన్గా ప్రజల్లోనికి వెళ్ళిపోవాలి. ప్రజల మధ్య ఈ మాటలు ప్రకటింపబడాలి. ప్రజల మధ్య ఈ మాటలు అనేకుల్ని వెలిగించేవిగా అనేకుల హృదయాల్లోనికి చేరిపోవాలి. కానీ వీటిని లాక్ చేయటం కుదరదు, ముద్ర వేయవలదు. తర్వాత కాలము సమీపమై ఉన్నది. అదే ఇప్పుడు చెప్పాను. ఆనాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి పత్రిక వ్రాస్తూ మనము అనే పదాలు వాడతారు. కారణం, ఆ కాలపు ప్రజలందరూ కూడా క్రీస్తు డేట్ చెప్పలేదు కాబట్టి మనం బ్రతికుండగానే క్రీస్తు అక్కడ సంభవించవచ్చు అనే ఒక ఆలోచనలో ఉండేవారు. ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు కూడా యేసుక్రీస్తు ప్రభువారి రాకడ డేట్ చెప్పలేదు కాబట్టి త్వరలోనే అది సంభవింపనై ఉన్నది, మనమందరం బ్రతికుండగానే క్రీస్తు రావచ్చు అనే ఆలోచనలో ఉండేవారు. కాబట్టి ఆ మాట ఎప్పుడు చదువుకున్నా అది సమకాలీన సమాజానికి అర్థమయ్యే విధంగా ఉండాలి. కాబట్టి తెస్సలోనిక పత్రికలో మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము, ఈ విధంగా ఆయన ఆ కాలంలోనే ప్రభు వస్తారు అన్న నమ్మకాలతో ఉన్నట్టుగా ఆ మాటలు రాశారు. ఇప్పుడు మనం కూడా ఈ జరుగుతున్న పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ సంఘం సాతాను చేతిలోనికి చాలా వరకు వెళ్ళిపోయినటువంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని సత్యం కంటే అసత్యం ఎక్కువగా ఏలుబడి చేస్తున్న విషయాలను, అసత్యమే ఆకాశమంత ఎత్తులో ఉండి అసత్యానికి ఎక్కువ సపోర్ట్ లభిస్తున్నటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని సత్యాన్ని చాలా కించపరుస్తూ, సత్యాన్ని చాలా అవమానపరుస్తూ, పూర్తిగా సత్యాన్ని విడనాడి కనీసం బోధ నిమిత్తం పోరాటం చేయాలి అన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా క్రైస్తవ్యం మరిచిపోయి ఎవరి డప్పు వాళ్ళు కొట్టుకుంటూ, ఎవరి డబ్బా వాళ్ళు మోగించుకుంటూ, నా సేవ నేను చేసుకుంటున్నానులే, నేను ఎవరికి నొప్పి కలిగించకుండా సేవ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, పాజిటివ్గా ఉంది నా పరిస్థితి అనుకునే దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్న ఈరోజు సత్యం ఎరిగిన వారం అని చెప్పుకుంటున్న దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళు బోధ నిమిత్తం పోరాడరు, కానీ సత్యం మాకు తెలుసని మాత్రం చెబుతారు. బోధ నిమిత్తం ఎందుకు పోరాడని అడిగితే అవి మా పని కావు అంటారు. వదిలేయండి. ఇది ఈరోజు క్రైస్తవం యొక్క పరిస్థితి. ప్రియులారా, అలనాడు పౌలు గారు కూడా క్రీస్తు మనం బతుకుండగానే వస్తాడు అనే భావనలో ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే ఆయన డేట్ చెప్పలేదు, ఎవరైనా అలాగే అనుకోవాలి. సో అలా అనుకున్నారు కాబట్టి ఈ విధంగా రాయడం జరిగింది. ఇప్పుడు కాలము సమీపమై ఉన్నది అనే మాట మనం చదువుతున్నప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఆ మాట ఆలోచన చేయాలి. అబద్ధికుల హవా పెరిగిపోయింది, మోసగాళ్ళ హవా ఎక్కువైపోయింది, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. మీ కళ్ళతో మీరు చూస్తున్నారు. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము అన్నాడు. పుట్టినోట్లు ఏం రాశాడు? చేయును అని రాశాడు. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము. అన్యాయము అనగా న్యాయము కానిది. ఎవరికి చేస్తున్నాడు అన్యాయం? ఎవరికి చేస్తున్నాడు అన్యాయం? వాక్యానికి.
ఈ సంగతులకు ముద్ర వేయవలదు అన్నాడు. దేనికి చేస్తున్నాడు అన్యాయం? వాక్యానికి. ఇక్కడ మరొక విషయం కూడా చెప్తాను. మేలైనది చేయనిరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును అన్నాడు. అంటే బోధ నిమిత్తం పోరాడాలన్న సంగతి తెలిసి కూడా పోరాడని వాడికి ఏం కలుగుతుందట? పాపం కలుగుతుంది. నేను సత్యం చెబుతున్నాను అంటే కుదరదు. బోధ నిమిత్తం పోరాడవలసిన బాధ్యత కూడా నీ మీద ఉంది. శరీర సంబంధంగా చేసే యుద్ధం కాదిది. దేవుని ఎదుట వితర్కాలను, సాతాను కట్టిన కోటలను మేము కూలుస్తున్నామని పౌలు అన్నాడా లేదా? అంటే మనం పౌలు కంటే గొప్పవారమా? చూద్దాం ఆ మాట ఒకసారి. మరలెక్కడికి వద్దాం. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎంత చక్కటి విషయాలు మాట్లాడాడో మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం ఏమని రాయబడింది చూడండి. మేము శరీరదారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము అన్నాడు. యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అన్నాడు. సిద్ధపడి ఉన్నాము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి క్రైస్తవుడి జీవితంలోనూ యుద్ధం అనేది ఉంది అని మనకు అర్థమవుతుంది. కానీ చాలామంది రోజు తెలివిగా పబ్బం గడుపుకునే సత్య సంబంధులు అని చెప్పుకునే సేవకులు ఉన్నారు. వాళ్ళు కూడా నా దృష్టిలో దొంగలే. ఎందుకంటే వాళ్ళు ఎవరికి నొప్పి లేని ప్రసంగాలు ఎంచుకుంటారు. వాళ్ళ టైటిల్స్ కూడా ఎవరికి నొప్పి ఉండవు. అంటే ఎవరిని ఏమి అనని మంచి వాళ్ళు, సాత్వికులు అని పేరు సంపాదించుకోవడం కోసం వీళ్ళు ఏంటంటే మేము ఎవరిని ఏమి అనవండి, మేము ఎవరిని ఏమి చెప్పమండి, ఎవరికి ఏం చెప్పం, మా వేలో మేము మా డబ్బు ఏదో మేము కొట్టుకుపోతాం, మేము ఎక్కడికి వెళ్ళినా మాకు వ్యతిరేకత ఉండకూడదు, అన్ని సంఘాల్లోకి మమ్మల్ని ఆహ్వానించాలి, కాబట్టి దేన్ని మేము తప్పుపట్టం, ఒకవేళ సంఘం నాశనం అయిపోతున్నా మేము పట్టించుకోం, సంఘం ఏమైపోతున్నా మాకు అనవసరం, మా వ్యాపారం మాది అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. మా వ్యాపారం మాది, మా నడక మాకు సాగిపోతే చాలు, నొప్పి లేకుండా పోవాలి, ఈ టైపు ఉన్నారు అన్నయ్యలు తమ్ముళ్ళు వాళ్ళే. సో వీళ్ళు ఏమనుకుంటారంటే ఎవరెలా పోతే మాకెందుకండి, మేము సత్యం చెబుతున్నాం అంతవరకే. అంటే మరి అసత్యాన్ని ఖండించరా? మేము ఖండించాం, మాకు అవసరం లేదు. అంటే ఆ వేలోకి మీరు వెళ్ళరా? మేము వెళ్ళాం. అంటే మరి పౌలు కంటే గొప్పోళ్ళా మీరు? పౌలు మీ అంత తెలివితేటలు లేనోడా, దెబ్బలు తిన్నాడు. పౌలు మీ అంత జ్ఞానం లేకనా ఎవరికి నొప్పి లేని ప్రసంగాలు చెప్పుకుంటూ పోకుండా ఉన్నాడు. ఆలోచన చేయండి. పౌలు కంటే గొప్పోళ్ళమా మనం? అసలు పౌలే యుద్ధాన్ని గురించి మాట్లాడుతూ దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని నేను పడద్రోయాలి, ఇది నా బాధ్యత, స్వార్థ నిమిత్తం బోధ నిమిత్తం నేను పోరాడాలి, ఇది నా బాధ్యత అని పౌలు గారే ప్రత్యక్షంగా చెప్పినప్పుడు, అపోస్తులందరూ దాన్ని అవలంబించినప్పుడు మనం దాన్ని అవలంబించకుండా అసలు ఎవరి నోట్లో మనం నానకూడదు, ఎవరి నోళ్లలో మనం ఉండకూడదు, ఎవరి దగ్గర మనకు వ్యతిరేకత రాకూడదు. పలానా ఆయన పేరు చెప్పగానే అమ్మో ఆయన చాలా మంచోడు అనిపించుకోవాలి అనుకుంటే అలాంటి ప్రసంగాలు ఎవరైనా చేయొచ్చు. అది పెద్ద విషయం ఏమీ కాదు. అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికి నొప్పి లేకుండా అందరినీ చక్కబెట్టి ఆయింట్మెంట్ రాసి పంపించేసే ప్రసంగాలు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బోధ నిమిత్తం పోరాడకపోతే దానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత మనమే తీసుకోవాల్సిన వాళ్ళు ఉంటాం. దేవుడికి ఖచ్చితంగా లెక్క చెప్పాలి. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? పౌలు గారు యుద్ధం చేశారా చేయలేదా? చేశారు. ప్రతి ఆటంకాన్ని పడద్రోయలేదా? పడద్రోశారు. వితర్కాలను ఎదిరించలేదా? ఎదిరించారు. అంటే సత్యానికి భిన్నంగా ఏది సమాజంలోకి వస్తున్నా దాన్ని ఎదిరించడానికి పౌలు గారు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని మనకి ఏ నొప్పి ఉండకూడదు, చక్కగా చల్లగా హాయిగా ఏ ఇబ్బంది లేకుండా ఒక్క మాట కూడా ఎవరితో అనిపించుకోకుండా ప్రశాంతంగా జీవితం పోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సత్యాన్ని వాళ్ళు సంపూర్ణంగా అనుసరించేవాళ్ళు కాదు. వాళ్ళకి నిజంగా బాధ్యత లేదు అనే చెప్పాలి.
ఆత్మల రక్షణ అంటే ఎవరో కొత్త వాళ్ళని తీసుకురావడమనే అనుకోకండి, అది పొరపాటు. ఉన్నవాళ్లను సరిచేయడం కూడా ఆత్మల రక్షణే. వచ్చిన వాళ్లను సరిచేసి అగ్నిలోనికి పోకుండా తప్పించి సక్రమమైన మార్గంలో నిలబెట్టడం కూడా ఆత్మల రక్షణే. అర్థమవుతుందా? వాళ్ళు తెలియక మోసపోతున్నారు, వాళ్ళను సరైన మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అన్యాయం చేయవాడిని అన్యాయమే చేయనమ్మన్నాడు కదా, మనకెందుకు? అన్యాయం చేసేవాడిని అన్యాయమే చేయనమ్మన్నాడు, మనకెందుకు? ఇది వినగానే మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అవును కదా, రైటే కదా, ప్రభువే అన్నాడు ఏమని? అన్యాయము చేయవారిని అన్యాయమే చేయనేమో, చేయని అన్నాడు. ఆ అర్థానికి పుట్నోట్లో మరింత లోతైన వివరణ ఇచ్చారు. ఆ పుట్నోట్లో ఏమని ఉన్నది చూడండి, చేయును అని ఉంది. అర్థమవుతుందా? అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును. చేయనిమ్ము అనగానే నువ్వు నోరు మూసుకుని ఊరుకో అనే అర్థాన్ని మనం తీసుకోకూడదు. అక్కడ చేయును అంటే అర్థం ఏంటంటే, అతని క్యారెక్టర్ ఏంటంటే అన్యాయం చేసే క్యారెక్టర్. దేనికి? వాక్యానికి. కాబట్టి అతడు వాక్యానికి ఏం చేస్తాడు? అన్యాయమే చేస్తాడు. నువ్వు ఆపాలని ప్రయత్నించినా వాడు ఆగడు. ఇప్పుడు చాలామంది తెలివైన వాళ్ళు జనం మెప్పు పొందటానికి ప్రయత్నపడేవాళ్ళు ఏమంటారంటే, మనం వెళ్ళి ప్రేమగా అతను కూర్చోబెట్టి చెప్పాలండి. ముందు ఏం చేయాలట? ప్రేమగా వెళ్ళట కూర్చోబెట్టి చెప్పాలా? చెప్తే మానేస్తాడట. అబ్బా ఏంటి నీ మాట వినే అంటే నీ మాట విని వ్యాపారం మానేస్తాడా? ప్రేమగా చెప్పేస్తే వెళ్ళి కూర్చోబెట్టి, అయ్యా మీరు చేసేది వాక్య విరుద్ధం, మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఇలా చేయవలదు, ప్రభు ప్రేమను బట్టి నేను మీ గుమ్మం దగ్గరికి వచ్చి మీకు చెప్పుచున్నాను గనుక మీరు మానివేయండి అనగానే, అబ్బో ఈ మహానుభావుడు వచ్చాడు నా దగ్గరికి అనట ఇతని ప్రేమపూర్వకమైన ఈ చిలక పలుకులు విని అతను మానేస్తాడా? అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయును. నువ్వేమైనా చేయగలవా? ఆపగలవా? చేయనిమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఆపలేవు అని. మరి నువ్వేం చేయగలవు? అతడి దగ్గరుండి మోసపోతున్న వాళ్ళను మాత్రం మేలుకొల్పగలవు. అతనితో వాక్యంతో పోరాడి, వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకుని అన్యాయము చేయువానితో పోరాటం చేసి కనీసం కొందరినైనా అగ్నిలో నుండి తప్పించినట్టు తప్పించగలవు తప్ప అతని అన్యాయాన్ని నువ్వు ఆపటం నీ వల్ల కానే కాదు. కావాలంటే మీరు ఇలాంటి సోది కబుర్లు చెప్పేవాళ్ళు మనకి ఈ మధ్యకాలంలో కనబడుతున్నారు సోషల్ మీడియాలో. మనం బయటికి వెళ్ళకూడదండి, మనం సోషల్ మీడియాలో మాట్లాడకూడదు. ఖండించటం అంటే అది కాదు. మనం అట ప్రేమగా ఇల్లట ఎన్నపూస రాసి చెప్పాలట. చెప్తే మారిపోతారా? వాళ్ళు వ్యాపారాలు మానేస్తారా? అక్కడ ఎందుకు మానరో చెప్పమంటారా? ఒక అన్యాయం చేసేవాడు తన అన్యాయాన్ని ఎందుకు మానడో కూడా చెప్తున్నాను వినండి. ఒకడు దేవుని పేరట ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. కర్చీఫ్లు అమ్మటం అనేది ప్రారంభించాడు అనుకుందాం కాసేపు. మీరు వెళ్ళి కర్చీఫ్లు అమ్మటం వాక్య విరుద్ధం, కర్చీఫుల్లో పరిశుద్ధాత్ముడు ఉండడు, అయ్యా మీరు ఇది మానేయాలి, మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు అంటే చెప్పింది ఎంతమంది? ఒక్కడు. కర్చీఫ్లు కొనుక్కునే వాళ్ళు ఎంతమంది? వేలు లక్షల మంది నీ కర్చీఫ్లు కొనేస్తూ లాభసాటిగా వ్యాపారం నడుస్తున్నప్పుడు ఒక్కడి కోసం అతను విని తన మనసు మార్చుకొని అన్యాయాన్ని మానతాడా? అయినా అన్యాయం మానటానికి అతను వెనకున్నది మామూలు శక్తి అనుకుంటున్నావా? అన్యాయం మానటానికి అతను వెనకున్నది మామూలు శక్తి అనుకుంటున్నావా? అపవాది శక్తి. అది అస్సలు మాన్యవదు. ఒక్కసారి అపవాది చేతిలో చెయ్యేసావంటే మరలా జీవితంలో దేవుని వైపు తిరగనివ్వదు నేను. కాబట్టి ఇవన్నీ పనికిమాలిన మాటలు, ప్రాక్టికల్గా వర్కౌట్ కాని మాటలు. ఇవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. మనం వెళ్ళి చెప్తే అతను మారటం, మనం వెళ్ళి చెప్తే అతను వినటం, ఇదంతా అసంభవం, అసాధ్యం. చేయనిమ్ము అంటే అర్థం నువ్వు అలా చేస్తూ ఉంటే నోరు మూసుకుని అలా చూస్తూ ఉండని కాదు. చేయును, అతడు చేయును. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయును. తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము అంటే పుట్టినోట్లో మళ్ళీ ఏమంటున్నాడు? ఉండును. అది దాని అర్థం. అందుకే ఒక మాట యొక్క అర్థాన్ని గ్రహించడానికి పుట్టినోటు ఎందుకు? ఒక మాట యొక్క పూర్తి అర్థాన్ని గ్రహించడానికి.
పూర్తి అర్థాన్ని గ్రహించకుండా ఏదో మనం అనుకున్న కోణంలో వాక్యాన్ని అర్థం చేసేసుకోవడం అనేది సరైన విషయం కాదు. మీరు ఇప్పుడు సమాజంలో చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు వాక్య విరుద్ధంగా వెళుతున్నారు, మీరు మారండి అంటే ఆ సేవకుడు మారిపోతాడా చెప్పండి? మారడు. ఈ నూనె డబ్బాలన్నీ అమ్మటం కరెక్ట్ కాదు, ఇలా నూనె చల్లటం కరెక్ట్ కాదు అనగానే ఆ డబ్బాలన్నీ తీసుకెళ్ళి కాల్లో పడేస్తాడా నీ మాట విని? దేవుని మాట విని మారనివాడు, దేవుని మాట వినే భయం లేనివాడు నీ మాట విని ఎలా మారతాడు? ఇంపాసిబుల్, మారడు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా వర్కౌట్ కాని మాటలు. ఏదో విధంగా సాతాను మాయలోనికి వెళ్ళిపోతూ వాళ్ళు సమర్థించుకోవటానికి, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పును సమర్థించుకోవటానికి ఈ విధంగా తప్పించుకునే మాటలు మాట్లాడుతూ వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, అపార్థం చేస్తున్నారు. సంవత్సరాలు గడిచిపోతే వాళ్ళు ఎవరిని ఖండించరు. సంవత్సరాలు గడిచిపోతే వాళ్ళ టైటిల్ ఎన్నడూ కూడా ఇతరులను ఖండించే విధంగా, ఇతరులకు బుద్ధి చెప్పే విధంగా, సత్యాన్ని సమాజంలో చూపించే విధంగా ఉండవు. ఆ టైటిల్ అన్నీ ఏ టైటిల్ చూసినా చాలా చిరాకు టైటిల్లే. ఏ టైటిల్ చూసినా వాళ్ళకి నొప్పి లేనిదే. ఎవరికి నొప్పి ఉండకూడదు. అంటే వాళ్ళ జీవితం ఎన్నాళ్ళు ఉన్నా కానీ ఎత్తుపల్లాలు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే ఎలాంటి టైటిల్ ఎంచుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు అలాంటి టైటిల్ ఎంచుకుని సమాజంలోకి వెళ్తారు. వాళ్ళ జీవితం సాఫీగా పోవాలండి, కుటుంబాలకు ఏ ఇబ్బంది ఉండకూడదు. అలానే ఎవడైనా పోరాడుతున్నా వాడికి సపోర్ట్గా కూడా ఒక మాట కూడా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి సాఫీగా పోవాలి. పైపెచ్చి తాటాకులు కడతారు, ఎవరికి తెలియకుండా, కనబడకుండా కడతారు. అక్కడక్కడ ప్రసంగాల్లో అలా మెల్లిగా తాటాకు కట్టేస్తారు, అంతే, పేర్లు ఎత్తరు. సో ఇది వాళ్ళ యొక్క నైజం. మీరు ఆలోచన చేయండి. అన్యాయము చేయవనని ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వానిని ఇంకనూ అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉంటాడు. ఇవన్నీ దేన్ని బట్టి? వాక్యాన్ని బట్టి. ఉండును అంటే ఉండనిమ్ము అంటే ఉంటాడు. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము అంటే అర్థం ఉంటాడు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఎంత వాక్యానికి ఎవరు ఎంత అన్యాయం చేస్తున్నా మీరు మౌనంగా ఉండండి, మీరు ఏం పట్టించుకోకండి అని కాదు ప్రియులారా. అతని క్యారెక్టర్ అది కాబట్టి అతను అలానే ఉంటాడు. నీ క్యారెక్టర్ ఇది కాబట్టి నువ్వు ఇలానే ఉంటావు. వాక్యాన్ని బట్టి ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నారో ఆ మార్గంలోనే వాళ్ళు కొనసాగుతారు. ఒక అబద్ధికుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు చెందడు. ఒక మోసగాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మారడు. జీవపు డంబం అనేది అడ్డు వస్తుంది. అయ్యగారు ఎన్నాళ్ళు ఇలా చేశారు కదా, సడన్గా ఈ నూనె డబ్బాలన్నీ తీసుకెళ్ళి కాళ్ళలో పడేస్తున్నారేంటి? సడన్గా ఈ నీళ్ళ డబ్బాలన్నీ తీసుకెళ్ళి కాళ్ళలో పడేస్తున్నారేంటి? సడన్గా కర్చీఫ్లు అమ్మడం మానేశారేంటి? సడన్గా ఈ అబద్ధపు ప్రవచనాలు చెప్పడం మానేశారేంటి? అవును, ఇన్నాళ్ళు పడగొట్టేవారు కదండి, ఈ మధ్య పడగొట్టడం మానేశారేంటండి అని అడగరా? అలవాటు పడిన వాళ్ళు అడుగుతారు కదా. మానేస్తే వ్యాపారం నడుస్తుందా? అసలు మనం కట్టిన కోటే అబద్ధాల మీద. అవి మానేసి వాక్యం చెప్తే వ్యాపారం నడుస్తుందా? నడవదు. సంఖ్య తగ్గిపోద్ది కాబట్టి సంఖ్యను పెంచాలంటే ఇవే చేయాలి. సో వాళ్ళు అదే చేస్తారు. మరి నువ్వు సత్యం ఎరిగిన వానిగా నీకు నొప్పి లేదా? సత్యం ఎరిగిన వానిగా నీకు బాధ్యత లేదా? బాధ్యత కలిగి ప్రసంగించాలన్న ఇంగిత జ్ఞానం లేదా? ఉండాలి. అవి లేనప్పుడు, బోధ నిమిత్తమైన పోరాటం నీ బ్రతుకులో లేనప్పుడు నువ్వు అసలు సత్య సంబంధివే కాదు. బోధ నిమిత్తమైన పోరాటం నీ బ్రతుకులో ఎప్పుడైతే ఉందో నువ్వు సత్య సంబంధివి. ప్రియులారా, మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పాపాలు రెండు రకాలు. ఒకటి వ్యక్తిగత పాపం, రెండోది దేవుని ఎడల చేసేటువంటి సామాజిక పాపం. సామాజిక పాపం అంటే ఇతరులకు అన్యాయం చేయటం, ఇతరుల్ని మోసం చేయటం, ఇతరుల్ని దారి తప్పించటం, ఇతరుల్ని సాతాను వైపుకి నడిపించటం, అందరినీ వక్ర మార్గంలోకి తీసుకుని వెళ్ళటం. ఇది సామాజిక నేరంగా పరిగణింపబడుతుంది. వ్యక్తిగత నేరానికి సామాజిక నేరానికి ఉన్న వ్యత్యాసం చెబుతాను వినండి. ఒక వ్యక్తి ఒక పురుగుల మందు డబ్బా తీసుకుని తాగేశాడు. దీన్ని ఏమంటారు తెలుసా? వ్యక్తిగత పాపం అని అంటారు. వ్యక్తిగత పాపంగా అది పరిగణింపబడుతుంది. ఎందుకంటే
అతడు పురుగుల మందు తాగడం అనేది నేరం. దేవుడిచ్చిన జీవితాన్ని చాలించుకోవడానికి పురుగుల మందు తాగడం అనేది నేరం. అతడు తాగాడు కాబట్టి అతడే దేవుడికి లెక్క చెప్పుకోవాలి, దానికి పూర్తిగా అతడే బాధ్యుడు. అతడు దేవుడి ఎదుట తన క్రియల ఫలాన్ని పొందుతాడు. రైట్? ఇప్పుడు అదే పురుగుల మందు తీసుకుని పెద్ద వాటర్ ట్యాంకులో కలిపి ఈ నీళ్లు తాగటం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందని 100 మందికి పట్టించాడు. ఇదే పాపం, సామాజిక నేరం అంటారు దీన్ని. అంటే ఈ నేరం దేవుణ్ణి అడ్డు పెట్టుకుని చేసావు. 100 మందికి పురుగుల మందు కలిపినటువంటి నీళ్లు దేవుని పేరట పట్టించావు. ఇది వ్యక్తిగత పాపం అనరు దీన్ని. ఇది వ్యక్తిగత పాపం కాదు. దీనివల్ల 100 ఆత్మలు దేవుని బిడ్డలు, 100 మంది దేవుని బిడ్డలు చనిపోతారు. అంటే 100 మంది దేవుని బిడ్డల్ని చంపటానికి నువ్వు కారకుడు అయ్యావు. ఇది సామాజిక నేరం, దేవుని ఎడల చేసేటువంటి ఘోరమైన నేరం. నువ్వు ఒక్కడవే తాగిపడ్డావు అనుకో, అది నీ వ్యక్తిగతం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, వ్యక్తిగత పాపాలకు, వ్యక్తిగత నేరాలకు వ్యక్తిగతంగానే శిక్ష అనుభవించాలి. నేను ఒక వ్యభిచారినైనా, దొంగనైనా, మోసగాడినైనా, ఇంకొకడినైనా నరహంతకుడినైనా ఇంకో ఏది చేసినా అది వ్యక్తిగత నేరం అయితే, వ్యక్తిగత పాపం అయితే నాకు మాత్రంగా నేనే శిక్ష అనుభవిస్తాను. దానికి నేను దేవుడికి లెక్క చెప్పుకుంటాను. అది నాకే సంబంధించింది. దానివల్ల నువ్వు నష్టపోయావా అంటే నువ్వేమీ నష్టపోలేదు. కానీ నేను దేవుణ్ణి అడ్డు పెట్టుకుని నిన్ను పాడు చేసే పని మొదలు పెడితే, నిన్ను పాడు చేసే ప్రక్రియను ప్రారంభిస్తే అది సామాజిక నేరంగా పరిగణింపబడుతుంది. దానికి దేవుని యొద్ద క్షమాపణ లభించదు. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మను అడ్డు పెట్టుకుని చేసేటువంటి పాపాలకు క్షమాపణ లభించదు. ఎందుకంటే అమాయకులైన వారి ఆత్మలని నరకానికి నడిపించడం అనేది చాలా ఘోరమైన నేరం. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారిని దేవుడు క్షమించను అన్నాడు. అది క్షమించటానికి అవకాశం లేనటువంటి నేరం. వ్యక్తిగత పాపాలు దేవుడు ఉపేక్షిస్తాడేమో మారు మనసు పొందితే, కానీ సామాజిక నేరాలు ఏవైతే ఉన్నాయో, పరిశుద్ధాత్మను అడ్డు పెట్టుకుని చేసేటువంటి ఘోరాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవుడు ఉపేక్షించడు. దీనివలన 100 మంది నష్టపోతూ ఉంటారు. 100 మంది, 1000 మంది నష్టపోతూ ఉంటారు. ఆ పాపాల్ని మనం గద్దించకూడదా? ఆ పాపాల్ని మనం ఖండించకూడదా అంటే ఖండించాలి ప్రియులారా. ఖండించకుండా ఇంట్లో కూర్చుంటే 100 ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి ప్రియులారా. 100 ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. అలా వాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి సత్యమెరిగిన క్రైస్తవుడి మీద ఉంది, నీ మీద కూడా ఉంది. ఆ బాధ్యత దేవుడు నీకు కూడా అప్పగించాడు. కానీ నువ్వు మర్చిపోయావు, నువ్వు వదిలేసావు, నీకు అది అవసరం లేదు అనుకుంటున్నావు. ఈరోజు చాలామంది అలాగే అనుకుంటున్నారండి. చాలామంది ఈ మధ్యకాలంలో జరిగినటువంటి విషయాలు మీకు తెలియనివి కావు. చాలా కోట్ల కదిలిపోయాయి, చాలామంది పునాదులు అదిరిపోయాయి. దీనివల్ల వాళ్ళకి భయం పుట్టింది. భయం పుట్టి, అరే వీడి వల్ల క్రైస్తవ్యానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, నా వల్లట. మరొకడు తయారవుతాడు. ఈ సత్యం ఎరిగిన వారమని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా బిస్కెట్లు పడుతున్నాయి. ఆ బిస్కెట్లకు లొంగిపోయిన వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అబాసుపాలు అయిపోయిందట పాపం క్రైస్తవ్యం. టీవీ 9 కథనాల వల్ల బిస్కెట్లు. వాళ్ళు అందులో మాకు సత్యం తెలిసిన డబ్బా కొట్టుకోవడం, గడియకొక మాట మాట్లాడేవాళ్ళు, గడియకొక మాట, యథార్థత లేదు, అసూయ. దీంతో వాళ్ళకి నొప్పి పుడుతుంది. ఆ నొప్పి వల్ల వాక్యానికి అన్యాయం చేశాడని సిద్ధపడుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే, సంఘం ఉంటుంది. ఆ వచనాన్ని చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. విరోధ బుద్ధితోనైనను పక్షపాతముతోనైనను ఏమీ చేయక నేను చెప్పిన ఈ సంగతులు గైకొనవలనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టుచున్నాను అన్నాడు. ప్రియులారా, ఈ మాట చూడగానే చాలామంది ఏమనుకుంటారంటే, పాపము చేయవారిని అందరి ఎదుట గద్దించము అన్నాడు కదా,
అందరి ఎదుట అంటే అన్యుల ఎదుట కాదు, అన్యులు ఎదుట గద్దించవలసిన అవసరత లేదు. ఎక్కడ గద్దించాలట? సంఘములో గద్దించాలి అంటారు. సంఘంలో తప్పు జరిగితే సంఘంలో గద్దిస్తాం, సమాజంలో తప్పు జరిగితే సంఘంలో ఎందుకు గద్దిస్తాం? ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం బుర్రుండి మాట్లాడాలి. సంఘంలో తప్పు జరిగితే సంఘంలో గద్దించు నాయకుడుగా, సమాజంలో తప్పు జరుగుతున్నప్పుడు సంఘంలో గద్దిస్తే కుదురుతుందా? చేలో వరి చేనుకి పురుగు పట్టింది. వరి చేనుకు పురుగు పడితే ఇంట్లోన చిక్కుడు బాదుకు మందు కొట్టుకుంటాడు ఎవడైనా? పురుగు ఎక్కడ పట్టింది? వరిచేలో పట్టింది. నువ్వు వరిచేలో పురుగు పట్టినప్పుడు వరిచేలోనే మందు కొట్టాలి. నేను ఇంట్లోనే చిక్కుడు బాదుకు కొట్టేసాను, లేకపోతే నా నోట్లో పెట్టి కొట్టేసుకున్నానంటే కుదరదు, అక్కడికి వెళ్ళే కొట్టాలి. ఇక రెండోది, ఎవరి సంఘాలు వాళ్ళు గద్దించుకోండి, ఇతరుల సంఘాలు ఇతరుల సంఘ కాపరులు గొడవ మీకెందుకనే మహాజ్ఞానులు కూడా ఈ మధ్యకాలంలో వెలిశారు. ఎవరి సంఘాలను వాళ్ళు గద్దించుకోవాలంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. గలతీ పత్రిక 2వ అధ్యాయము, గలతీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. అయితే కేఫా అనగానే పేతురు, కేఫా అంతియొక్కకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను. పేతురు గారు ప్రారంభ శతాబ్దంలో సువార్త పరిచర్య ప్రారంభించిన తర్వాత, పేతురు అపోస్తలులలో పెద్దవాడు కనుక అతడు సువార్త పరిచర్య చేస్తున్నాడు, పౌలు కూడా సువార్త పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అంత్యొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడ్డాడట. దేన్ని బట్టి అపరాధి అయ్యాడు? వాక్యాన్ని బట్టి. అపరాధిగా మనం ఎప్పుడు తీర్చబడతాం? వాక్యం ద్వారానే. మనుషులు మనల్ని అపరాధులుగా తీర్చలేరు, కానీ ఎవరు అపరాధిగా తీర్చగలరు? వాక్యం తీర్చగలదు. ఎలా? వాక్య విరుద్ధంగా ప్రవర్తిస్తే. ఇప్పుడు పేతురు వాక్య విరుద్ధంగా ప్రవర్తించాడు గనుక, అపరాధిగా తీర్చబడ్డాడు. అప్పుడు ఏం జరిగిందట? గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. పౌలు ఏం చేశాడట? ముఖాముఖిగా పేతురుని ఎదిరించాడు. ఏలయనగా యాకోబునొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులు అతనితో కలిసి మాయవేషము వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయాను. చూసారా, వీళ్ళందరూ మాయవేషాలు వేసేసుకున్నారు. సత్యం ఎరిగిన వాళ్ళే, సత్య సంబంధులను చెప్పుకునే వాళ్ళే మాయవేషాలు వేసేసుకున్నందుకు బర్నబా కూడా వారి మాయవేషం వలన ఏమైపోయాడట? మోసపోయాను. వారు స్వార్థ సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా ఖండించాడు. అపోస్తలుడైన పౌలు పేతురుని అందరి ఎదుట ఖండించాడు, అందరి ఎదుట బుద్ధి చెప్పాడు. మరి మీడియాకి వెళ్ళకూడదు అంటున్నారే, మీరు ప్రకటించే వాక్యాలన్నీ మీడియాలోనే చెప్తున్నారు, ఇంట్లో చెప్పేస్తున్నారా? యూట్యూబ్ ఛానల్ తీసేయండి. మీడియాకి వెళ్ళకూడదని వాగుతున్నాడు, యూట్యూబ్ ఛానల్ ఎందుకు నీకు? తీసేయి. నువ్వు మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడుకో. మీడియాకి ఎందుకు వెళ్ళకూడదు? సమాజంలో బహిర్గతంగా అందరి ఎదుట అక్రమాలు జరుగుతున్నప్పుడు ఇది అక్రమము అని చెప్పడం వల్ల దేవుని నామం అవమానాల పాలైపోతుందా? సిగ్గు లేదండి అలాంటి మాటలు మాట్లాడడానికి. వాక్యం ఏం తెలుసు వీళ్ళకి? అందరి ఎదుట అక్రమాన్ని అక్రమం అని చెబితే దేవుని నామానికి అవమానం ఏంటండి? దావీదు తప్పు చేశాడు, ఎవ్వరికి తెలీదు, ఎవరికి మూడో కంటికి తెలీదు. దావీదుకి, బత్షెబాకి, యోవాబుకి తప్ప ఇంకెవరికి తెలీదు దావీదు చేసిన తప్పు, అస్సలు తెలీదు. అప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు, ధైర్యంగా ఉన్నాడు, మామూలుగా జీవితం గడిపేస్తున్నాడు. నాతాన్ అనే ఒక ప్రవక్తను దేవుడు దావీదు దగ్గరికి పంపించాడు. దావీదు దగ్గరికి పంపించి అతని తప్పు అతనికి తెలియజేసి దాన్ని బహిర్గతం చేశాడు. బహిర్గతం అయిపోయిన తర్వాత దేవుడు ఏమంటాడు తెలుసా? సమూయేలు 2వ గ్రంథం. ఒకసారి ఆ మాట చదవండి, ఎలా ఉంది? సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం.
మిమ్మును బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య ఏమవుతుంది, దూషింపబడుతుంది అనగానే ఈ దొంగలందరూ ఏం చేస్తారో తెలుసా? ఇదిగో మీడియాకి ఎక్కి ఈ అబద్ధికుల గురించి చెప్పటం వల్లే దేవుడి నామం ఏమైపోయిందట, దూషింపబడిందట. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవ్వడు, కొంచెం వాక్యం తెలిసిన వాడు కూడా ఈ మాట మాట్లాడు. ఎందుకు మాట్లాడో చెప్పమంటారా? ఒక అబద్ధికుడి వల్ల దేవుని నామానికి ఎప్పుడు అవమానం కలగదు. వాక్యాన్ని వక్రీకరించేవాడి వల్ల దేవుని నామానికి ఎప్పుడు అవమానం కలగదు. ఎందుకంటే అతడు దేవుని సంబంధి కాడు. మన మాట వినువాడు మన సంబంధి, అనగా వాక్యాన్ని వినువాడు మన సంబంధి, వాక్యాన్ని వక్రీకరించేవాడు మన సంబంధి కాడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావు, పరీక్షించండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ మనవారు కారు, వారు మన సంబంధులే కారని దేవుడే చెప్పేసినప్పుడు వాళ్ళు చేసే పనులకు దేవుని నామానికి ఎందుకు అవమానం కలుగుతుంది? మీరు గమనించాలి. వాక్యం చదివేవాడు ఎవరు కూడా దీన్ని అంగీకరించడు. వాక్యం సరిగా అర్థం చేసుకునేవాడు ఎవడు కూడా దీన్ని అంగీకరించడు. సత్యాన్ని అనుసరించేవాడు ఎవడు కూడా దీన్ని అంగీకరించడు. ఇప్పుడు దావీదు గురించి దేవుడే బహిర్గతం చేసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? 14వ వచనంలో, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివే. ఆయనే బయట పెట్టేసి ఏమంటున్నాడు? అందరికీ తెలిసింది కాబట్టి నా శత్రువులకు ఒక కారణం కలిగించావు, దీన్ని బట్టి నన్ను దూషిస్తారు వాళ్ళు, దీన్ని బట్టి నన్ను దూషిస్తారు, నువ్వు చేసిన పనిని బట్టి నన్ను దూషిస్తారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు నా వాడవని చెప్పాను, నేను చెప్పాను. ఒక అబద్ధ ప్రవక్త తప్పు చేయటం వల్ల దేవుని నామానికి ఎప్పుడు అవమానం కలగదు ప్రియులారా. ఆయనే బహిర్గతం చేశాడు. ఆయనే అందరి ఎదుట దావీదును గద్దించాడు, నాతానును పంపించి. దీని అంతటినీ మనం ఆలోచన చేస్తుంటే దేవునికి భిన్నంగా నేరం చేసే వాళ్ళని సామాజిక నేరంగా దాన్ని పరిగణిస్తారు. అంటే సంఘానికి చేసేటువంటి ద్రోహంగా దాన్ని పరిగణించాలి. అలా పరిగణిస్తూ వీళ్ళు వేషం వేసుకున్న వాళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు సత్య సంబంధులు కాదు, వీళ్ళు సాతాను అనుచరులు అని సత్యం ఎరిగిన వారే చెప్పాలి. కానీ సత్యం ఎరిగిన వారే ప్రజల మెప్పు కోసం, దొంగ బోధకుల మెప్పు కోసం, వాళ్ళు వేసే బిస్కెట్ల కోసం, వాళ్ళ మెప్పు పొందుకోవాలనే దౌర్భాగ్యపు తపనతో ఈ పాపాన్ని అందరి ఎదుట గద్దించకూడదు అనే చెత్త ప్రసంగాలు కూడా సమాజంలోకి తీసుకెళ్తున్నారు. ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది. వాళ్ళ బ్రతుకులో ఖచ్చితంగా దేవుడికి లెక్క చెప్పుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు ఎక్కడికి పారిపోలేరు, ఇంపాసిబుల్. నువ్వు వాక్యాన్ని వక్రీకరిస్తున్నావు కాబట్టి ఎక్కడికి పారిపోలేవు. ఏమండి, ఆలోచన చేయండి. ఇప్పుడు పేతురు తప్పు చేసినప్పుడు పౌలు ఏం చేశాడు? బహిరంగంగా గద్దించాడు. కారణం, పేతురు కింద ఉన్న వాళ్ళందరూ మోసపోతారు. ఇప్పుడు సమాజంలో కూడా అబద్ధికులు వేషధారణ చేత మోసపరిచే వాళ్ళుగా మారిపోయారు. వాళ్ళని మనం బహిరంగంగానే గద్దించాలి, సమాజానికి చూపించాలి. ఎందుకంటే వాళ్ళు చేసేవి రహస్యంగా చేయట్లేదు, బహిరంగంగానే చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. వాళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తున్నది బహిరంగంగానే, వాళ్ళు వాక్యాన్ని అవమానపరుస్తున్నది బహిరంగంగానే. వాళ్ళు చేస్తున్న కార్యాలు ఎక్కడో లోపల చేయట్లేదు, మీడియాలోనే చేసి చూపిస్తున్నారు, మీడియాలో వాళ్ళు పబ్లిష్ చేసుకుంటున్నారు, మీడియాలో వాళ్ళు సమాజానికి అర్థమయ్యే విధంగా బహిర్గతంగానే అన్నీ చేస్తున్నారు. అప్పుడు మనం లోపల ఖండించాలా? వాళ్ళు మీడియాలో చేస్తున్నప్పుడు మనం మీడియాలో చెప్తే తప్పే ఉంది? మీడియాలో చెప్పటం వల్ల ప్రజలందరికీ విషయం అర్థమవుతుంది. అప్పుడు అమ్మో మేము ఇలా మోసపోకూడదు, వీళ్ళు మన సంబంధులు కారు. ఇదిగో మోసం జరుగుతుంది క్రైస్తవ్యంలో. అబద్ధ ప్రవక్తలు, వేషధారులు, కపట సహోదరులు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించారు అని అందరూ అర్థం చేసుకుని ఆ మోసంలో నుంచి బయటకు వస్తారు. ఇది తప్పు కాదు, దేవుని నామానికి అసలు అవమానమే కాదు. మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందనే పదం మనం ఖండించడం వల్ల దేవుని నామానికి అవమానం కాదు. అది ఒక బుద్ధిహీనుణ్ణి, అది ఒక పాపాత్ముడిని, వాడిని వెనకేసుకొస్తున్న వాడు కూడా ఖచ్చితంగా పాపాత్ముడే. ఎవడైతే వాడిని వెనకేసుకొస్తున్నాడో వాడు ఖచ్చితంగా వాడి పాపాల్లో పాలిభాగం తీసుకునేవాడే. అలాంటి వాళ్ళని వెనకేసుకొస్తాడు. 100 మంది ఆత్మలు నరకానికి జారిపోతుంటే నువ్వా సచిన్ తెలిసినోడివి, సిగ్గులేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి? వీళ్ళ సచిన్ తెలిసినోళ్ళు 100 ఆత్మలు నశించి నరకానికి జారిపోతుంటే బాధ్యత లేని దౌర్భాగ్యపు సత్యమెరిగిన దొంగ బోధకులు వీళ్ళు కూడా. సత్యం ఎరిగామని చెప్పుకుంటున్న దొంగ బోధకులు 100 ఆత్మల నాశనానికి వెళ్ళిపోతుంటే నొప్పి లేదా? మాకెందుకులే అని ఊరుకుంటారా? వాళ్ళు వేసే బిస్కెట్ల కోసం ఆశపడి
ఇలాంటి చెత్త చెత్త మాటలు సమాజంలోకి తీసుకెళ్తారా? ఆ రోజు మీడియా లేదు, ప్రారంభ శతాబ్దంలో ఉంటే ఆ రోజు మీడియాలో కూడా వెళ్ళేవి. ఈరోజు మీడియా వచ్చింది, స్వార్థ మీడియాలో జరుగుతుంది, దేశాలకు మీడియాలోనే వెళ్తుంది. యూట్యూబ్ అనేది ఒకటి సొత్తు కాదు, అందరూ వాడుకుంటున్నారు. యూట్యూబ్లో అందరి ప్రసంగాలు ఉంటున్నాయి. కాబట్టి ఒక అబద్ధికుడు మనవాడు అనటం తప్పు. చూడండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక ఎంత క్లియర్గా ఉందో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ కిందికి రండి ప్రియులారా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటూ కిందికి రండి. ఏమనుంది? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది, కొత్తగా వచ్చింది కాదు. ఇది వరకే ఆ ఆత్మ లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని జయించి ఉన్నారు. మీరు వారిని ఏ విధంగా జయించారు? వాక్యం అనే ఖడ్గాన్ని చేతబట్టి, సత్యమును ప్రకటించడం ద్వారా, సత్యాన్ని సమాజంలోని తీసుకొని వెళ్ళడం ద్వారా మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. ఒక లోక సంబంధిలా మాట్లాడుతున్నారు. వారు లోక సంబంధులు. మన 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 క్రైస్తవ్యం, మన క్రైస్తవం, ఈ దరిద్రం అంతమందే, ఈ దరిద్రం అంతమందే, ఈ పనికిమాలందరూ మనోళ్ళే. ఎవడయ్యా చెప్పింది? సత్యానికి భిన్నంగా ప్రవర్తించేవాడు మనవాడు కాడు అని ఇప్పుడు ఇక్కడ యోహాను అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు? వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. లోకము ఎవరి మాట వినును? వారి మాట వినును. లోక సంబంధులందరికీ మాటలు రుచిగా ఉంటాయి. మనం ఒకటి కదా, మనమందరం ఒక్కటి కదా. ఏంటి, మోసాలు చేసేవాళ్ళు కూడా మనవాళ్లే, వాక్యానికి భిన్నంగా వెళ్ళేవాళ్ళు కూడా మనవాళ్లే, వాళ్ళు మన సహోదరులే. తర్వాత ఏమంటున్నాడు చూడండి, మనము దేవుని సంబంధులం అంటే వాక్యాన్ని గైకుంటున్నాము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. దీన్ని బట్టే సత్య సంబంధమైన సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చూసారా, ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్న మోసాలు 1, 2, 100, 1000, లక్షల, కోట్లు. వాటిని ఖండించవలసిన బాధ్యత కలిగిన వారే బాధ్యతను విస్మరించారు. బాధ్యతను విస్మరించి మనకెందుకు లేని ఏమీ పట్టనట్టు వాళ్ళు చూసారా ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా కొనసాగుతున్నాయంటే, సభలు జరగాలి, నొప్పి లేని సభలు జరగాలి, సెమినార్లు జరగాలి, నొప్పి లేని సెమినార్లు జరగాలి, టీవీలలో ప్రసంగాలు వెళ్ళాలి, మెప్పు పొందే ప్రసంగాలు వెళ్ళాలి. ఎవరు మనల్ని నొప్పి పట్టి ఖండించకూడదు. మనల్ని అమ్మో నువ్వేంటయ్యా ఎలా చెప్పావు అని కూడా మనల్ని అనకూడదు. ఇలాంటి ప్రసంగాలు చాప కింద నీరులాగా చల్లగా ఆయింట్మెంట్ రాసే విధంగా మెల్లగా కూల్గా సమాజంలోకి వెళ్ళిపోవాలి. సరిపోద్దా? మరి ఏంటండి పలానా వాడు ఇలా అంటున్నాడంటే అది కరెక్ట్ కాదండి, అది వేస్ట్ అండి. అలాగా దానివల్ల ఉపయోగం ఏమీ లేదండి. మనం మామూలుగా చాప కింద నీరులోకి వెళ్ళిపోతుంటే వినేవాడు వింటాడు. మనకి ఎందుకండి అక్కర్లేని గొడవలు, మనకెందుకండి అక్కర్లేని తలపోటు? నీ జీవితంలో నువ్వు ఎంతమందిని వెలిగించగలవో తెలుసా? నీ పరిధిలో ఉన్న వాళ్ళను మాత్రమే వెలిగించగలవు. అది కూడా వాళ్ళ చేతులకు కూడా పోరాటం నేర్పవు నువ్వు. ఆయన నా చేతి వేళ్లకు పోరాటము నేర్పి ఉన్నాడు అంటాడు బైబిల్లో. ఆయన నా చేతులకు ఏమి నేర్పి ఉన్నాడు? పోరాటము నేర్పి ఉన్నాడు అన్నాడు భక్తుడు. నువ్వు పోరాటం నేర్పవు, నువ్వంతా ఆరాటమే. నీ దగ్గర ఇంకా పోరాటాలు ఉండవు. నీ దగ్గర ఏ సబ్జెక్టు విన్నా కూడా దేవుని కొరకు పోరాడాలన్న భావాలు రావు. ఎందుకు రావట్లేదంటే వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు ప్రియులారా. సత్యం అంటే అసత్యాన్ని ఖండించడం కూడా సత్యమే. బోధ నిమిత్తం పోరాటం చేయటం కూడా దేవుని పరిచర్యలో భాగం. మన క్రైస్తవ్యాన్ని అలుముకున్నాయి దండ్లు.
మన క్రైస్తవ్యాన్ని చుట్టుముట్టేశాయి దండ్లు, సాతాను దండ్లు క్రైస్తవ్యాన్ని చుట్టుముట్టేశాయి. క్రైస్తవ్యాన్ని సాతాను దండ్లు చుట్టుముట్టినప్పుడు ఓ క్రైస్తవుడా, ఓ క్రీస్తు సైనికుడా, వాక్యం అనే వీర ఖడ్గాన్ని చేతబట్టి లేచి నిలబడాలి, పోరాటానికి ముందుకెళ్ళాలి. ఆ పోరాటంలో ప్రాణాలు కోల్పోయినా సరే, చావైనా బ్రతుకైనా నా క్రీస్తు కొరకు అని నువ్వు నిలబడాలి. అవేవీ లేకుండా కత్తి మామూలుగా కింద పెట్టేసి నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చల్లగా ఏదో చెప్పుకుని వెళ్ళిపోతానంటే అది కుదరదు నాయన. పేతురు పోరాడాడు, యోహాను పోరాడాడు, యోధా పోరాడాడు, అపోస్తుడైన పౌలు పోరాటం చేశాడు. బైబిలు గ్రంథపు చరిత్రలో ప్రతి ఒక్క బోధకుడు, ప్రతి ఒక్క సేవకుడు అసత్యాన్ని ఖండించిన వాళ్ళే. బైబిల్ పరంగా, వాక్యపరంగా బైబిల్ని అనుసరించి అసత్యాన్ని ఖండించారు. అలా ఖండించకూడదు అని చెప్పేవాడు దొంగ. అందరూ మనవాళ్లే అని చెప్పేవాడు నెంబర్ 1 కేటుగాడు. వాడికి మెప్పు కావాలి, మనుషుల మెప్పు. అందుకని మనం ఎవరిని ఖండించకూడదండి. ఎవరుంటే సంఘానికి వెళ్ళి చెప్పాలట. సంఘం అంటే ఒకరి సొత్తు కాదు, ఎవరి సంఘం వాళ్ళదంటేనే కుదరదు. సంఘం అంటే ఎవరిది? క్రీస్తుది. యావత్ క్రైస్తవ సంఘం క్రీస్తుది. ఏ సంఘం తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నా ఖండించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడు భుజస్కంధాల మీద ఉంది. అందుకే ఆ రోజు టీవీ 9లో కూడా వాళ్ళు తెలివిగా ఒక ప్లాన్తో వచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, అమ్మాయిలతో తిరిగినట్టు నిరూపించండి, ఇది నిరూపించండి, అది నిరూపించండి అంటే నేను ఒకటే మాట అన్నాను, మీ వ్యక్తిగత పాపాలు మాకు అనవసరం. మీ అబ్బాయి దేవుడికి లెక్క చెప్పుకుంటాడు, మాకు అనవసరం. మీరు అమ్మాయిలతో తిరిగారా, మాకు అనవసరం. మీరు మందు తాగారా, మాకు అనవసరం. మీ వ్యక్తిగత పాపాల గురించి మాకు అనవసరం. దానికి పూర్తి బాధ్యులు ఎవరు? మీరే. దానివల్ల శిక్ష అంటూ వస్తే ఎవరికి వస్తుంది? మీకే వస్తుంది. మాకు అది అవసరం లేదు. నీళ్ళు అమ్ముతున్నారే అది చెప్పండి ఫస్ట్. వెనక్కి పడగొడుతున్నారే అది చెప్పండి ఫస్ట్. నీళ్లు చల్లుతున్నారే అది చెప్పండి ఫస్ట్. అమ్ముతున్నారే అవి చెప్పండి ఫస్ట్. ప్రజల్ని వాక్యం మీద నిలబెట్టకుండా కేవలం శరీర సంబంధమైన అవసరాల మీద నిలబెడుతున్నారే అవి చెప్పండి ఫస్ట్. ఎందుకంటే ఇవి సామాజిక నేరాలు, అవి వ్యక్తిగతమైన నేరాలు. వ్యక్తిగతమైన నేరాల గురించి ఎవరిని అడగక్కర్లేదు. నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నప్పో. నా వ్యక్తిగత పాపాలకి నేను లెక్క చెప్పుకోవాలి, నీ వ్యక్తిగత పాపాలకి నువ్వు లెక్క చెప్పుకోవాలి. దానికి ఎవరిని మనం అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని నిలదీయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక సేవకుడు రోడ్డు మీద తాగి పడిపోయాడు అనుకుందాం, కాసేపు మనకు అనవసరం, పక్కగా వెళ్ళిపోవడం మనకు అనవసరం. ఎందుకంటే తను తాగి పడ్డాడు. అతడు ఎవరికి లెక్క చెప్పుకోవాలి? దేవుడికి లెక్క చెప్పుకుంటాడు. దానికి సంబంధించి పూర్తి బాధ్యుడు అతనే. పాపానికి శిక్ష పూర్తిగా అతనే అనుభవిస్తాడు. కానీ ఇది అలా కాదు. పడగొట్టడం అనే ప్రక్రియ ప్రారంభమైందంటే అందరూ పడగొట్టించుకోవడానికి వస్తారు. ఇప్పుడు వాళ్ళు నరకానికి పోతారు, ఇతడు నరకానికి పోతాడు, అంతమందిని ఇతడు నరకానికి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇది సామాజిక నేరం, సంఘపరంగా జరుగుతున్నటువంటి నేరం. సో సంఘపరంగా జరుగుతున్నటువంటి నేరాన్ని మనం ఖండించాలి. అది మీడియాలోనా ఇంకోట ఎప్పుడు ఏది ఉంటే అది వాడుకుంటాం. ఒకప్పుడు మీడియా లేదు, ఇప్పుడు వాడుకుంటున్నాం. నువ్వు టీవీలో ప్రసంగిస్తావు, అది క్రిస్టియన్ ఛానల్ అయినా ఛానల్ మార్చేటప్పుడు అన్యజనులకు కనబడదా? దాన్ని మూసేసి ఇది అన్యజనులు మాత్రం చూడకూడదు, నా ప్రసంగం కేవలం క్రైస్తవులే వినాలని టీవీలో ప్రసంగిస్తున్నావా? సోషల్ మీడియాలో ఇప్పుడు వీళ్ళకి ఇంకో మాట నేను అడుగుతాను, ఇలా చెప్పకూడదని ఇంటికి వెళ్ళి చెప్పాలన్నప్పుడు సోషల్ మీడియాలో నువ్వెందుకు వాగుతున్నావు? సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నావు? షటప్. సోషల్ మీడియాలో మాట్లాడుకు, నువ్వు పర్సనల్గా ఉత్తరాలు రాయి అంటే నీ క్రేజ్ కోసం నువ్వా? ఏమి దారుణమైన పరిస్థితుల్లోని క్రైస్తవ్యం వెళ్ళిపోతుంది ప్రియులారా, ఆలోచన చేయండి. మనము సత్యాన్ని ఎరిగిన ప్రజలమైతే సత్యం నిమిత్తమైన ఒక మంట మనలో ఉండాలి. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పి నా మాటలు ముగిస్తాను. మొన్న నేను ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు సియోను గుమ్మానికి అవతల స్టెఫను గారు ప్రసంగం చేసినటువంటి ప్రాంతానికి వెళ్ళాను. స్టెఫన్ ఎక్కడైతే ప్రసంగం చేశాడో ఆ ప్రాంతం ఆ గుమ్మపు వాకిటి దగ్గర నుంచి స్టెఫన్ ఈడ్చుకొచ్చేసి కిద్రోను వాగుకి, యెరూషలేములో ఉన్నటువంటి సియోను పర్వతానికి దిగువ భాగంలో అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఆ వీధులు, ఆ ప్రాంతాలు నేటికి అలాగే నిలిచి ఉన్నాయి.
స్టెఫన్ ఎక్కడైతే రాళ్లతో కొట్టి చంపేశారో ఆ ప్లేస్లో నిలబడినప్పుడు నేను చాలా ఆలోచన చేశాను. అసలు స్టెఫన్ని ఇక్కడ ఈ వీధుల్లో ఎందుకు కొట్టి చంపేశారు, ఏం చేశాడని కొట్టి చంపేశారంటే, యెరూషలేములో యూదులకు ఉన్నటువంటి ఆ సంప్రదాయాలు కానివ్వండి, యూదులకు ఉన్నటువంటి కట్టుబాట్లు కానివ్వండి, ఆ ప్రాచీన ఆ యోధ జాతిలో ఉన్నటువంటి నియమ నిబంధనలు కానివ్వండి, చాలా ఖచ్చితంగా వాళ్ళు పాటించేవారు. ఆ ఖచ్చితమైన పాటింపులో భాగంగా తమ జాతి వాడెవడైనా ఆ యెరూషలేము ప్రాంతంలో ఉండి తమ యొక్క ఆచారాలను ఆ ఆచారాలకు భిన్నంగా మాట్లాడితే అతన్ని ఒక దెయ్యం పట్టినవాడిగా చూసేవారు. అతన్ని దెయ్యం పట్టినవాడిగా చూసి, ఇతడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మన యువత జాతికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, ఇలాంటి వాడు మన యెరూషలేము పట్టణంలో ఈ పట్టణ ప్రాకారపు లోపల ఉండటం వలన మొత్తం జాతి అంతటికి ఇతని వల్ల కీడు జరుగుతుంది అనే భావంలోనికి వెంటనే వెళ్ళిపోయేవారు. అలా వెంటనే వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా ఆ కొండ ప్రాంతం అంతా రాళ్లమయం. అప్పటికప్పుడు రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? ఆ కొండ ప్రాంతం అంతా రాళ్లమయం. ఆ రాళ్ళనే వాళ్ళు తీసేసుకుని అక్కడ ఉన్నటువంటి రాళ్ళనే ఇమ్మీడియట్గా పోగు చేసేసి ఆ రాళ్లతోనే స్టెఫన్ను కొట్టి చంపేశారు. ఆ రాళ్లతోనే స్టెఫన్ అక్కడికక్కడే కొట్టి చంపేశారు. ఇతడు కొట్టి చంపబడ్డాడు అని అంటే కారణం వారు చేస్తున్నటువంటి దుర్మార్గత్వాన్ని వ్యతిరేకించడం, వారు చేస్తున్నటువంటి పాపాన్ని బహిరంగంగా ఖండించడం. అందరూ వింటుండగా ఒక పట్టణంలో అప్పటికే రోమన్ సైనికులు ఆ పట్టణాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. అంటే అన్యజనులు కూడా అక్కడ ఉండడానికి అవకాశం ఉంది. యెరూషలేం అంటే ఒక వ్యాపార కేంద్రం, పూర్వకాలంలో నేటికి ఒక వ్యాపార కేంద్రం. ఆ వ్యాపార కేంద్రంలో అందరూ చూస్తూ ఉండగా ఇతడు వాళ్ళకు బోధ చేశాడు, బహిరంగంగా జరిగినటువంటి బోధ. ఈ బహిరంగ బోధను అన్యులు కూడా విన్నారు. ఎందుకంటే ఆ వీధులు అవన్నీ కూడా వ్యాపార కేంద్రాలు. ఆ గుమ్మాల గుండానే లోపలికి ప్రవేశించాలి. ఆ ప్రాకారాలు దాటుకుని ఆ యెరూషలేములో ఉన్న 12 గుమ్మాలు, ఈ 12 గుమ్మాల గుండానే యెరూషలేం లోపలికి ప్రవేశించాలి. ఆ పక్కనే ఎక్కడైతే స్టెఫన్ గారిని కొట్టేశారో ఆ పక్కనే దావీదు గారి కొండ ఉంటుంది, దావీదు గారి కోట ఉంటుంది, సీయోను కోట. అంటే అతి సమీపంలో ఉంటుంది సీయోను కోట. దానికి అతి సమీపంలోనే ప్రధాన యాజకుడైన కయప ఇల్లు ఉంటుంది. అంటే ప్రధాన యాజకులు నివసించేటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో అతి సమీపంలో స్టెఫన్ గారిని కొట్టి చంపేశారు. అంటే ప్రధాన యాజకులకు వ్యతిరేకంగా ఇతను మాట్లాడడం, కయప అనే ప్రధాన యాజకుడి ఇల్లు కూడా ఆ సమీపంలోనే ఉంటుంది. సో ఆ ప్రధాన యాజకులందరూ యెరూషలేము దేవాలయం ఎక్కడైతే కట్టబడిందో ఆ దేవాలయం చుట్టుపట్ల ప్రాంతాల్లోనే తమ నివాసాలు ఏర్పరచుకుని బ్రతికేవారు ఆ కాలంలో. అక్కడ స్టెఫన్ మాట్లాడడం అంటే అది మామూలు సాహసోపేతమైన పని కాదు. అది ఎక్కడికో కిద్రోనువాగు దాటి ఒలీవల కొండ మీదకి వెళ్ళి మాట్లాడితే అతను అలా పారిపోవచ్చు. కానీ అతడు చేసిన సాహసం మామూలు సాహసం కాదు. యెరూషలేము ప్రాకారాల దగ్గర నిలబడి మాట్లాడాడు. యెరూషలేం ప్రాకారాల దగ్గర అంటే ప్రధాన యాజకుల ఇళ్ల దగ్గరలో, యెరూషలేం దేవాలయానికి అత్యంత సమీపంలో అక్కడ నిలబడి మాట్లాడాడు. సో అక్కడే కొట్టి చంపేశారు. అంటే ఇది ఎంత ధైర్యం కావాలో తెలుసా? దానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఆ యోధ జాతి మధ్యలో, అది ప్రధాన యాజకుల నివాసాలు అత్యంత సమీపంగా ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళు చూస్తూ ఉండగా, వాళ్ళందరూ వింటూ ఉండగా, అదే ప్రాంతంలో అన్యులైన పిలాతు ఇల్లు కూడా అక్కడికి దగ్గరే. అంటే పిలాతు కోట కూడా అక్కడికి దగ్గరే. గబ్బతా అని పిలువబడిన ప్రాంతం కూడా అక్కడికి దగ్గరే. సో ఇవన్నీ ఉన్న ప్రాంతంలో అన్యజనులు, యూదులు అందరూ వింటుండగా అతడు చేసినటువంటి ఆ ప్రసంగం అతని మరణానికి దారితీసింది, అతని హత్యకు దారితీసింది. హత్య గావింపబడతాడన్న భయం అతనిలో ఉంటే అతను ఆ వీధుల్లో నిలబడి అలా మాట్లాడేవాడా? నీలాంటి జాగ్రత్త పరుడు స్టెఫను కాదనుకోవాలా? నీ అంత జాగ్రత్త లేదా? స్టెఫన్కి కుటుంబం లేదనాలా? స్టెఫన్కి తల్లి తండ్రి ఉండరా? స్టెఫన్కంటూ కుటుంబం ఉండదా? ఒక కుటుంబం ఉండి నా కుటుంబం ఏమైపోతుందో అన్న భయం ఉన్నవాడైతే ఆ ప్రాంతంలో అంత ధైర్యంగా నిలబడి మాట్లాడగలడా? మాట్లాడు. అన్నిటికంటే ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తున్నాడు. నన్ను నడిపించేవాడు, నన్ను కాపాడేవాడు నా ప్రభువు. ఆయన పని నిమిత్తం నేను పోరాడాలి అన్న బాధ్యతతో ఉన్నాడు. అందుకే ఆ బాధ్యత నిమిత్తమే సత్యాన్ని చేతబట్టి అసత్యంతో పోరాటం చేశాడు. ప్రధాన యాజకులు అసత్యాన్ని ఖండించాడు.
పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన వాళ్ళ పాపాన్ని ఖండించాడు, వాళ్ళ బోధ తీరుని ఎండగట్టాడు. అక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడాడు. రాతి దెబ్బలు తిని చనిపోయాడు. రాతి దెబ్బలు తిని చనిపోయి యెరూషలేము ప్రాకారానికి ఏవలకు ఏడ్చబడ్డాడు. అలాంటి ఘోరమైన దుస్థితికి అతను వెళ్ళిపోయాడు. ఈ దుస్థితికి ఎందుకు వెళ్ళాడు అని అంటే సత్యం నిమిత్తం చేసినటువంటి పోరాటం. ప్రియులారా, ఎప్పుడైతే మనం పోరాటాన్ని మానేస్తామో ఆత్మీయంగా మనం చచ్చిపోయినట్టు లెక్క. మనలో మండుతున్న మంట చల్లారిపోయినట్టు లెక్క. ఎవరికి నొప్పి లేని ప్రసంగాలు చేసుకుంటూ పోవడం అది పెద్ద విషయం కాదు. నీ జేబు నిండాలనో, నీ కుటుంబం పండాలనో, నీ పిల్లలు బాగుండాలనో, నువ్వు ఇంకా కోట్ల మీద కోట్లు కట్టి జనం దగ్గర నువ్వు కూడా లాగేయాలనో ఇలా అనుకోవడం అది న్యాయం కాదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా సత్యం ముసుగేసుకుని లాగేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక విధంగా వాళ్ళు ఒక కోట నిర్మించుకోవాలనుకుంటున్నారు. కోట కూలిపోద్ది, జాగ్రత్త. ఒకరోజు దేవుళ్ళు ఎక్కడుగుతాడు, నువ్వు చేసిన పోరాటం ఇది నాయన, ఏం చేసావు, నువ్వు ఎవరిని ఖండించావు, బోధ నిమిత్తం నువ్వు ఏం పోరాడావు, వితర్కాలను అడ్డుకున్నావా, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసావా, వాక్యమనే ఖడ్గాన్ని చేతబట్టి సమాజంలోనికి వెళ్ళావా, స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసం, మనుషుల మెప్పు కోసం నిన్ను నువ్వే అమ్ముకున్నావా, ఏం చేసావయ్యా అని అడిగితే ఆ రోజు మన దగ్గర సమాధానం ఉండదు ప్రియులారా. కాబట్టి మనం ఖండించటం వల్ల, మనం ప్రకటించటం వల్ల కొందరైనా మేల్కొంటారు, కొందరైనా నిద్రలో నుండి బయటకు వస్తారు, కొందరైనా ఆలోచనలో పడతారు. ఆ కొందరి కోసమే ఇందరితో మనం చేసేటువంటి పోరాటం. ఆ కొందరి కోసమే మన తపన, ఆ కొందరి కోసమే మన తాపత్రయం, ఆ కొందరి కోసమే మన ఆరాటం, ఆ కొందరి కోసమే మన పోరాటం. ఈ పోరాటంలో మన జీవితాలు తెల్లారిపోయినా నష్టమేమీ లేదు. ఈ పోరాటంలో మనం అసూలు బాసినా నష్టమేమీ లేదు. ఈ పోరాటంలో మన ప్రాణాలు కోల్పోయినా నష్టమేమీ లేదు. కానీ సత్యాన్ని చేతబట్టి ముందుకు వెళ్ళడం అనేది మనందరి బాధ్యత. బాధ్యతను విస్మరించడం అనేది చాలా 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 ప్రమాదం. దేవుడు ఖచ్చితంగా మనల్ని లెక్క అడుగుతాడు ప్రియులారా. కాబట్టి మీరందరూ కూడా ఏకభావంతో, ఏక మనస్సుతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు, ఫిలిప్పీ పత్రికలో చెబుతున్నాడు. మీరందరూ ఏకభావముతో, ఏక మనస్సుతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు. నీ విశ్వాసాన్నే నాశనం చేసేస్తున్న వాళ్ళతో నువ్వు పోరాడకపోతే ఎలా? నీ విశ్వాసాన్ని వక్రీకరిస్తూ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్న వారితో నువ్వు పోరాడకపోతే ఎలా? ఇది కత్తులతో కర్రలతో చేసేటువంటి యుద్ధం కాదు ప్రియులరా, వాక్యంతో చేసేటువంటి యుద్ధం. ఇందులోనే ప్రేమ నిలిచి ఉన్నది, ఇందులోనే ప్రేమ ఉన్నది. కపటమైన వేషధారణతో, మాయ మాటలతో, మెత్తని మాటలతో మాట్లాడటం అనేది అది వాక్య సమ్మతమైన విషయం కాదు. అందులో ఉన్నది ప్రేమ కానే కాదు. ప్రేమ బుద్ధి చెబుతుంది, ప్రేమ హెచ్చరిస్తుంది, ప్రేమ ఖండిస్తుంది, ప్రేమ గద్దిస్తుంది, ప్రేమ మన జీవితాల్ని దేవునికి దగ్గర చేస్తుంది. ప్రేమ దేవుని కంటే ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు అని మనకు బహిర్గతం చేస్తుంది. కనుక ప్రియులారా, సత్యమెరిగిన వారుగా చివరి వరకు నమ్మకంగా దేవునిలో కొనసాగండి. సత్యాన్ని గట్టిగా పట్టుకున్నాం, చివరి వరకు పట్టుకుందాం. చివరి వరకు పట్టుకున్న దానికోసం గట్టిగా నిలబడదాం. మన సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరుద్దాం. ఒకనాడు యెరూషలేము దేవాలయంలో కొరడాలు చేసి అక్కడున్న వ్యాపారస్తులందరినీ యేసుక్రీస్తు తరిమి కొట్టాడు. అది అన్యజనులకు తెలీదా? నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ, అది అన్యజనులకు తెలీదా? అసలు యెరూషలేమును అప్పటికి పరిపాలిస్తున్నది ఎవరు? అన్యజనులు, రోమా సైనికులు, రోమా ప్రభుత్వం. మరి యేసుప్రభు దేవాలయంలో జరిగించిన కార్యం అన్యజనులు ఎరుగరా? అన్యజనులకు తెలియలేదా? తెలిసింది. దేవాలయం ఎక్కడో చివర ఉండదండి. మనం ఒలీవ కొండ మీద నిలబడి చూస్తుంటే దేవాలయం ఎదురుగా కనబడతా ఉంటుంది. ఒలీవ కొండకు మధ్యలో కిద్రోను వాగు ఆవాలా. మనం ఒలీవల కొండ మీద నిలబడి చూస్తూ ఉంటే ముందు కనబడేది ఆ దేవాలయం ఉన్న ప్రాంతమే. ఆ పక్కనే దావీదు గారి కోట కింద భాగంలో. అక్కడ తరిమి కొట్టాడు వాళ్ళందరినీ. మరి అది బహిరంగంగా చేసింది కాదా? అది సమాజానికి తెలీదా? అన్యులు దానిని వినకుండా ఉంటారా? ఒక్క అన్యుడు కూడా వినకుండా ఉంటాడా?
మరి మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రులు పరిచయులు చేసినటువంటి బోధను ఖండించాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అది అన్యుడు ఒక్కడు కూడా వినకుండా ఉంటాడా? ఆయన సమాజంలో బహిరంగంగా మాట్లాడాడు. కాబట్టి ప్రియులారా, ఇది తప్పు అనుకునే వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడాలని ప్రార్థన చేద్దాం. సత్యం తెలుసు అనుకుంటూ చాప కింద నీరులో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడాలని ప్రార్థన చేద్దాం. మనం సత్యాన్ని చేతబట్టి అనేక మందిని వెలిగిస్తూ మనం వెలిగింపబడుతూ ముందుకు సాగిపోదాం. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అందరినీ అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మాకు నేర్పించి మేము ఏ విధంగా పోరాడవలనో, ఏ విధంగా మీ నామాన్ని మహిమపరచాలో, ఏ విధంగా సత్యము కొరకు మేము నిలబడాలో మాకు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, సంఘమును మరింతగా బలపరచండి. సంఘ బిడ్డల క్షేమం కోరి ప్రార్థిస్తున్నాను. వారి యొక్క హృదయాలలో మీ మాటలు తండ్రి 30 60 100 ఫలింపచేయండి. ఏ ఒక్కరూ వాక్యానికి భిన్నంగా వెళ్ళిపోకుండా వాక్య సంబంధులుగా, వాక్యాన్ని ప్రేమించేవారుగా, వాక్యం మీద కట్టబడేవారుగా, వాక్యాన్ని అనుసరించేవారుగా తమ జీవితాల్ని మీ కుమారుడైన క్రీస్తుకు సమర్పించి ఆయన అడుగు జాడల యందు విశ్వాసముతో ముందుకు ప్రయాణించేవారిగా ఉండునట్లు సహాయం చేయండి. మీ కుమారుని రాకడకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి తండ్రి. ఎవరి దీపమును వారు వెలిగించుకుని తండ్రి వారు సిద్ధపాటు కలిగి మీ కుమారుని కొరకు ఎదురు చూసే గుంపులో ఉండునట్లు సహాయము చేయండి తండ్రి. సమయము గతించుచున్నదని మేము ఎరిగి ఉన్నాము ప్రభువా. ఇదిగో చీకటివి గతించుచు సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమునకు చేరువుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వెలుగులో నడుచుకోగలిగే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభువా విశ్వాసంతో స్వార్థ విశ్వాస పక్షమున పోరాడుతూ తండ్రి మీ మాటలను గెలిపించేవారుగా ఉండునట్లు, వితర్కములను తండ్రి మీ మాటలకు అడ్డుగా ఉన్నటువంటి సాతాను యొక్క బంధకాలను, ఆ సాతాను కట్టినటువంటి దుర్గాలను పడగొట్టగలిగే శక్తి మీ బిడ్డలకు ప్రసాదించండి. కుటుంబాలతో సహా వస్తున్నటువంటి మీ బిడ్డలు ఉన్నారు, వారిని వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధాన వర్తులుగా నిలువబెట్టండి. మీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశింపచేయండి తండ్రి. సత్యమును మీరు గెలిపిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మరిన్ని విజయాలు తండ్రి సత్యము పొందుకున్నట్లు, మీ పక్షాన మీ దీన సేవకులుగా మేము పనిచేయునట్లు, అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించినట్లు మీ సహాయ సహకారాలు నిరంతరం మాకు అనుగ్రహించమని, మోసపోతున్న అమాయకులైన మీ పిల్లల మనోనేత్రాలు వెలిగించమని కోరుతూ, త్వరలో మా కొరకు రానియున్న ప్రభువును మా ప్రియరక్షకుడు మీ ప్రియకుమారుడు జగద్రక్షకుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్.